ఏంది వరది నువ్వు మాట్లాడేది? పొలం పంచుతావా? ఉన్నదంతా ఊళ్ళో వాళ్ళు పంచేదానికి మనం ఏమైనా జమీందారులమా? జమీందారులకైనా జనాలకైనా ఆచారాల్లో తేడా ఉండొచ్చు గానీ ఆస్తుల్లో ఉండకూడదు. ఒక మనిషి బ్రతకడానికి 100 ఎకరాల భూమి అవసరం లేదు తమ్ముడు. ఆ మాటకొస్తే ఏ మనిషికైనా అటు 6 అడుగులు ఇటు 3 అడుగులు చాలు. నేను మాట్లాడుతుంది చచ్చాక పడుకోబెట్టే స్థలాల గురించి కాదు, బ్రతికుండగా తిండి పెట్టే భూమి గురించి. ఇంట్లో ఒక నీతితో బయట మరొక నీతితో బ్రతకడం నాకు ఇష్టం లేదు. శిస్తు కట్టనే పొలాలు పండించుకోవటం అధర్మం. అవి నేను ఆక్రమించుకున్నాయి కాదురా, మన తాత ముత్తాతల కాలం నుండి మన అధీనంలో ఉండాయిరా. ఇదిగో, అంతగా కావాలంటే ఉన్న పొలాన్ని 4 భాగాలు చేసి నీ వాటా పంచుకో. మా వాటాలు ముట్టుకోవడానికి వీలేదు. నాన్న, నీ చేతులతో పంచితే పెద్దరికం మిగులుతుంది. లేదంటే పట్టాలేని భూమిని పేదవాళ్ళకు నేను పంచుతాను. పంచరా, ఏది పంచు చూద్దాం. పంచు. కన్ను మూయిక ముందు ఏది చూడకూడదని తలిచాను, అదే చూసేశాను రా. అన్నదమ్ములు ఇలా కొట్లాడుకొని వీధులు పడే కంటే ఆస్తులు పంచుకొని ఎవరి దాన్ని వాళ్ళు పోవటం మంచిదిరా. ఇప్పుడే పంచిస్తాను. పంపకాలు దేవుడితో మొదలెడతాను. శ్రీరామచంద్రుడి విగ్రహం రాములయ్యకి, లక్ష్మణుడి విగ్రహం చెన్నకేశవులకి, ఆంజనేయుడి విగ్రహం ముద్దుకృష్ణకి, ఈ సీతమ్మ విగ్రహం సీతారాముల్ని వేరు చేయకండి, రామలక్ష్మణుల్ని విడదీయకండి. పిచ్చి తల్లి, ఒకే రక్తం పంచుకు పుట్టిన ఈ అన్నతమ్ములే విడిపోతున్నారమ్మా. ఈ బొమ్మలు పంచితే ఏమవుతుంది? కావాలంటే ఈ విగ్రహాలకు విలువ కట్టి దానికి సరిపడా భూమిని వాళ్ళకి ఇవ్వండి. నాన్న, ముందుగా అన్నయ్యకి ఏం కావాలో అది ఇచ్చేయండి. తమ్ముడు నేను కలిసి ఉంటాం. అక్కర్లేదు, నాకు రావాల్సింది నాకు పంచేయండి. ఈ ఇంటి పెద్దగా నా నిర్ణయనండి. పట్టాలేని పొలాన్ని పేదలకు ఇచ్చేస్తాను. మిగతా 150 ఎకరాలు ముగ్గురికి సమానంగా పంచుతాను. అందులో 50 ఎకరాలు రాళ్ళగుట్టుందిగా, అది నేను తీసుకుంటాను. మరి ఇల్లు ముగ్గురికి చెందుతుంది. వద్దు మావయ్య, మా మూలంగా కలతలొచ్చిన ఈ ఇంటిని వదిలి ఊరి చివరిన ఇంటికి మేమే వెళ్ళిపోతాం. సీత, కష్టపెడుతున్నానా? కష్టమా? మీరు తొందరగా అలసిపోతారు, నేను తొందరగా అలసిపోతాను. చూద్దామా? లింగప్ప, మీకెందుకయ్యా ఈ కష్టం? మేం కట్టాల్లో ఉన్నప్పుడు రండి బాబు అని పిలవకుండానే తమరు వచ్చారుగా బాబు. ఈ సేలో రాళ్లు పగలగొట్టి దీన్ని సాగుభూమి చేసేదాకా మేమెవరూ ఏరే పనికి వెళ్ళం బాబు. అయితే మీకు పంచిన పొలంలో నా పొలాన్ని కలిపేస్తాను. నా చేలో మీరు కూలీలైతే మీ చేలో మేం కూలీలం. అందరం సమిష్టిగా వ్యవసాయం చేద్దాం. ఫలసాయాన్ని సమంగా పంచుకుందాం. లాల్ సలాం కామ్రేడ్. రాయలసీమ రైతు బిడ్డ కొత్త చరిత్ర రాసిన రోజుది. సీమగుండెల రాజుకున్న నిప్పు మీ రాములన్న ముందుగా తన భూమినే పంచి ఆశయాన్ని ఆచరణలో పెట్టి చూపించాడు. మీరందరూ రాములన్న అడుగులు అడుగు వేయండి, రైతు కూలి రాజ్యానికి బాట వేయండి. ఆ 300 ఎకరాల మాట సరేనయ్యా, ఆ పక్కనే ఉన్న 3 ఎకరాలు నా సొంతం, అది కూడా పోయిందే. అది సర్లేవయ్యా, ఇంత పెద్దలు మీకు దేనికని ఇటు కూడా పనిచేస్తానంటాడేమో. ఏమన్నా పోయి నోటి సంగతి చెప్పేటందుకు కూర్చున్నావా మన వీడా? ముందు ఆ రాములయ్య నెట్ట దెబ్బ కొట్టల్లా అనే సంగతి చూడండి. ఏంటండి మనం చూసేది? ఆ రాములయ్య మామూలుగా ఉన్నప్పుడే మనం ఏమీ చేయలేకపోయాం. ఇప్పుడు ఆయన గారికి అన్నలాండ కూడా ఉంది. అన్నలా? అవునండి. ఆ ఉరిదీసిన సత్యం గారి పెళ్ళం లేదు అరుణక్క, ఆమె దళం రోజు రాములయ్యని కలిసి వెళ్తుంది. మరి ఆ విషయం నాకు ముందు చెప్పలేదేమయ్యా? నా తడాఖా ఎవడ చూపించేవాడు. ఏందండి మీరు చూపించేది? అన్నలెవరో దళాలు ఎక్కడున్నాయో మొత్తం మేం చెబితే మీరేం చేస్తారంటే ఇక పిచ్చికారి. ఏమిరా ఏం ఎక్కువ మాట్లాడుతున్నావే? పగులుతాదేమనుకున్నావో? చూడప్పా, 3 ఎకరాలు పోయింది నడుస్తున్నట్టువే. ఓ డిఎస్పీ కంబడి చూసుకోడానికి అట్టేందో. పైన చూడండి, రామరాయ దొరికే వరకు అంతా గొడవే. ఎక్కడే నీ మొగుడు? ఎందుకో తెలిస్తే గాని చెప్పవా? అయితే విను, నీ మొగుడుకు తీవ్రవాదులతో సంబంధం ఉంది. వాళ్ళను కలవడం, వాళ్లతో మాట్లాడడం, వాళ్లకు నీడనివ్వడం, వాళ్ళకి అన్నాలు పంపించటం, ఇవన్నీ నేరాలే. ఇవన్నీ నేరాలే. ఇంత మాట్లాడుకయ్యా తీసుకురా, దానికి ఆవిడెందుకండి?
నీ కోడలు తీసుకెళ్లి ఊరి మధ్యలో కూర్చోబెడుతున్నా. సాయంత్రం వరకు ఆమె అక్కడే ఉంటుంది. ఈలోగా రాములయ్య లొంగితే సరే, లేదా ఈవిడ స్టేషన్ కి, అక్కడి నుంచి కోర్టుకి, ఆ తర్వాత జైలుకి. అండర్స్టాండ్? నీకు తిక్కున్న చెప్తా. మమ్మల్ని ఏం చేయమంటావు నాయన? ఇది రౌడీల పని అయితే పోలీసుల దగ్గరికి వెళ్తాం. పోలీసులే తీసుకుపోతే ఎవరితో చెప్పుకునేది? నిజమేరా, కానీ మన ఇంటి కోటలో తీసుకుపోయి ఊరి మండపంలో కూర్చోబెడితే మన ఇంటి మర్యాద అవుతాదిరా. మర్యాద? రాములయ్య జైలుకు పోయినాడే ఈ ఇంటి మర్యాద పోయింది మావా. చూడు, ఆడదానివని, పెద్ద కుటుంబానికి చెందిన దానివని నిన్ను స్టేషన్ కు లాక్కెళ్ళలేదు. మర్యాద కాపాడుకో. చెప్పు, నీ మొగుడుకు తీవ్రవాదులతో సంబంధం ఉంది. అరుణక్కదళమని ఇంటికి వస్తుంది, వాళ్ళందరికీ నువ్వు అన్నం వండి పెడుతున్నావు. ఇవన్నీ మాకు తెలుసు. అరుణక్కతో ఎంతమంది వస్తున్నారు, వాళ్ళెక్కడున్నారు? చెప్పు, చెప్పాలి. నిన్నే గంట అయింది, ఆడమనిషి చేత ఒక్క ముక్క చెప్పించలేకపోయావు. నువ్వేమిటి ఎస్పీవయ్యా? ఇదే స్టేషన్ లో అయితే నా తడాఖా ఏమిటి చూయించేవాడిని. ఇక్కడ ఇరగదీసావు, అక్కడ పగలు తీస్తావు. నేను వెళ్ళి నీళ్లు పారబోసొస్తా, నువ్వు ఆ పనిలో ఉండు. నాకు కోపం వస్తే నేను మనిషిని కాదు. నీతో ఎలా నిజం చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఆడదాని మరి కూడా చూడకుండా నిన్ను రాములేశ్వరి ఇల్లాలరా, మా దేవుడికి భార్య. ఆ అమ్మంటి మీద చేయబడిందో నీ శవాలు ఈ ఊరి దానిలో. పోలీసులకు కోపం వస్తే ఎలా ఉంటుందో చూశావుగా. కమాన్, చెప్పు. అగో, ఎక్కడికి? బిడ్డకి పాలిచ్చొస్తాను. నేను అడిగిన వాటికి సమాధానం చెప్పిన తర్వాతే నువ్వు ఇక్కడి నుంచి కదిలేదు. అయ్యయ్యో, బిడ్డ బాల మీద పడిపోతాడేమో. పడతాను. రాములే భారీగా కాక ఒక పసివాడి తల్లిగా అడుగుతున్నాను, దయ చూపించు. మీ పాపం వండుతురా. దిగేదాకా లాగొద్దు. జనాల్లో టెన్షన్ పెరిగిపోతుంది. పొరపాటు నా పిల్లాడు కనుక పోతే ఇక్కడి నుంచి వెళ్ళేది మన శవాలే. గ్లాస్ లో పాలు తీసుకొని రా. సార్. అట్రాల్ ఆడదానివి నోరు విప్పకుండా ఇంతమంది జనం మధ్యలో నన్ను అవమానం చేస్తావా? నీ బిడ్డకు పాలు తాగిస్తావా? తాగించు. కమాన్ కమాన్ కమాన్. ముందు నువ్వు ఈ పాలు తాగి ఆ తర్వాత నీ బిడ్డకు పాలిచ్చుకో. కమాన్ కమాన్. నువ్వు మనిషివా పశువా? ఏందిరా అరుతా ఉన్నావు? నీ అరుపులకు మేము తడవందా? నీకు అధికారం ఉంటే మాకు అభిమానం ఉండదురా. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఈ పాలు తాగుతావా నీ బిడ్డను చంపుకుంటావా? రాములయ్య, నీకు దండం పెడతా, నన్ను వదిలేయండి. ఇది ప్రజాకోర్టు సుబ్బరాయుడు.
ఇలాంటి ప్రజాద్రోహులకు దుర్మార్గులకు బుద్ధి చెప్పడానికి ఇది ప్రజలు ఏర్పాటు చేసుకున్న న్యాయస్థానం. ఇక్కడ ప్రజలే విచారిస్తారు, ప్రజలే తీర్పు చెప్తారు, ప్రజలే అమలు చేస్తారు. వీడి నేరాలేంటో విచారిద్దాం. ఈడు డిఎస్పీకి తాగబోయించి విచారణ పేరుతో సీతమ్మ తల్లిని అవమానం చేస్తున్నాడన్నా. వీడికి పేదోళ్ళంటే మనుషుల కిందే లెక్క కాదన్నా. ఈడు మన మీద తప్పుడు కేసులు పెట్టించాడన్నా. ఏం చేద్దామంటారు? కాళ్ళు చేతులు విరిచేద్దాం, శుభ్రంగా నరికేతో పారేద్దాం. మీ అందరికి దండం పెడుతున్నా. ఇక ఈ జన్మలో ఆ పోతురాయుడు వాళ్ళతో కలవను, మీ భూముల జోలికి రాను. నువ్వు పెట్టిన కేసు వెంటనే వెళ్ళి ఆ కేసు వాపస్ తీసుకుంటా. రావులయ్యా, రావులయ్యా, నన్ను వదిలిపెట్టు. సుబ్బరాయుడు, నువ్వు నిజంగా మారావన్న నమ్మకంతో నిన్ను వదిలిపెడుతున్నా. మాట తప్పి ఏదైనా పొరపాటు చేశావో నిన్ను చంపటం మాకు లెక్క కాదు. వెళ్ళు. సీతమ్మ తల్లి, నువ్వు వెళ్ళి నీ బిడ్డకు పాలించుకోమ్మా. వెళ్ళు. ఏమిటిదంతా? ఏమీ లేదయ్యా, రాములయ్యకి తీవ్రవాదులతో సంబంధం లేదు. రాములయ్య నా పొలాలు ఆక్రమించలేదు. సుబ్బరాయుడు, ఎందుకయ్యా అలా అరుస్తావు? నేను అసలు రాములయ్య మీద కేసు పెట్టనే లేదు. ఒకవేళ ఏదైనా ఉంటే చించేయి, ఆ పేపర్లన్నీ చించేయి. సీతమ్మను వదిలిపెడితే మనందరికీ మంచిది. రా చెబుతా.